2024 సగటు సినిమా అభిమానికి, మూవీ ప్రేక్షకుడికి సరైన ఎంటర్టైన్మెంట్ దొరకలేదని చెప్పాలి. ఎందుకంటే 2024లో వచ్చిన సినిమాలే చాలా తక్కువ. భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువే వచ్చినాయి. వచ్చిన సినిమాలు కూడా పెద్దగా ఆడిందే లేదు. అయితే 2024 ఆగస్టు టైంలో భారీ బడ్జెట్ కల్కి లాంటి సినిమా బ్లాక్ బాస్టర్ అయినా రిమైనింగ్ సినిమాలు చాలా వరకు థియేటర్లకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే 2024 ఏప్రిల్ మే మంత్లో చాలా థియేటర్లు రన్ చేయలేని పొజిషన్. కారణం ఐపీఎల్, ఎలక్షన్ కారణంగా సినిమాలు ఏవి థియేటర్లు రాకపోవడం, ప్రేక్షకుడికి సరైన ఎంటర్టైన్మెంట్ దొరకలేదు. అయితే అంతా సెట్ అవుతుంది, పెద్ద సినిమాలు థియేటర్కి వస్తున్న తరుణంలో మరొక ఉపద్రవం సినిమా ఇండస్ట్రీ మీద పడిందని చెప్పాలి. అదే వరదలు, అతివృష్టి. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ లెవెల్లో వర్షాలు కురవడంతో విజయవాడ, ఖమ్మం లాంటి పెద్ద పెద్ద సిటీలు స్తంభించిపోయిన పొజిషన్. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం, జనస్థేమం స్తంభించిపోయి ప్రాణ నష్టం ఇప్పటికీ తట్టుకోలేని, ఇప్పటికీ కోలుకోలేని పొజిషన్. ఈ టైంలో ఎవరు సినిమాలకి థియేటర్కి వెళ్ళి చూసే పొజిషన్ కానీ చూసే పరిస్థితి లేదు. ఈ టైంలో చాలా వరకు థియేటర్లో ఖాళీగా ఉండటం, సినిమాలు ఏవి ప్రేక్షకుల దగ్గరికి రాకపోవటం, ఇది కూడా ఒక మైనసే అని చెప్పాలి. ఈ టైంలో ఇలాంటి టైంలో సినిమా థియేటర్లకి, సినిమా ప్రొడ్యూసర్కి, సినిమా నమ్ముకుని జీవించే వాళ్ళకి చాలామందికి ఎఫెక్ట్ పడుతుంది. చాలామంది, కోట్లాది మంది డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా సినిమాని నమ్ముకుని లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ సిటీ లాంటి సిటీస్లో యాక్టర్స్, కో ఆర్టిస్టులు, అలాగే థియేటర్స్లో పనిచేసే వర్కర్స్ దగ్గర నుంచి చాలామంది తమ లైఫ్ని సినిమా నమ్ముకునే లీడ్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో థియేటర్ సినిమా రాకపోవడం ఒక మైనసే.